క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1 అనమాట. ఇది సెమిస్టర్ 1 8th క్లాస్ ఫిజిక్స్. అంతకుముందు టెక్స్ట్ మీద కవర్ పేజ్ అయితే ఈ విధంగా ఉండేది మనకి. ఇప్పుడైతే ఈ విధంగా ఉండడం జరిగింది ఈ సంవత్సరం బుక్ అనమాట ఇది. ఇప్పుడు మనం థర్డ్ లెసన్ చూద్దాం. నేలబొగ్గు, పెట్రోలియం. ఈ క్రింది వానిలో సహజ వనరులు అని వేటిని అంటారు? అంటే ఒక క్వశ్చన్ అడుగుతుందనమాట. ఈ క్రింది వానిలో సహజ వనరులు అని వేటిని అంటారు? నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, కిరోసిన్, ఏ మరియు బి అని ఇచ్చాడు. ఏదో మీరు చెప్పండి. తర్వాత చూద్దాం. మనం ప్రాథమిక అవసరాల కోసం అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తుంటాం. వాటిలో కొన్ని ప్రకృతి సిద్ధంగా దొరికేవి, మరికొన్ని మానవ ప్రయత్నాల ద్వారా దొరికేవి. ఇక్కడ కృత్యం ఇచ్చాడు చూడండి. మన నిత్య జీవితంలో ఉపయోగించే వివిధ పదార్థాలు జాబితాను రూపొందించి వాటి సహజమైనవిగా లేదా మానవనికంగా వర్గీకరించడం ఇచ్చాడు. సహజ సిద్ధమైనవి అంటే నిత్య జీవితంలో ఉపయోగించే వివిధ పదార్థాలు, నిజ జీవితంలో ఉపయోగించే పదార్థాలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ జాబితాలో గాలి, నీరు, నేల, ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతి నుండి లభించాయి కాబట్టి వీటిని సహజ వనరులు అంటారు. ఇవి గాలి, నీరు, నేల, ఖనిజాలు. గాలి, నీరు, నేల, ఖనిజాలు అనేవి సహజ వనరులు. మానవ కార్యకలాపాల వల్ల గాలి, నీరు, నేల తరిగిపోతాయి. మానవ కార్యకలాపాల వల్ల మనకి ఈ గాలి, నీరు, నేల అనేవి మీరు ఇప్పటికీ 7వ తరగతిలో వీటిని గురించి చదివారు. ఇవి తరిగిపోని నీరు తరిగిపోని వనరేనా అంటే వనరేనా అనేది క్వశ్చన్ అడుగుతుందనమాట. తరిగిపోతుంది ఎందుకంటే యూజ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే నీరు బావుల్లో ఉండట్లేదు కదా. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా అంటే ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను 2 టైప్స్గా వర్గీకరించారు. ఒకటి తరగని సహజ వనరులు, తరిగిపోయేవి. తరగనివి ఏంటంటే ప్రకృతిలో అపరిమిత పరిమాణంలో ఉంటాయి. మానవుని యొక్క కార్యకలాపాల వల్ల తరిగిపోవన్నమాట. ఏంటంటే సన్లైట్ను అదేవిధంగా గాలి, ఈ 2 మాత్రమే మనకి తరగని సహజ వనరులు. తరిగిపోయేవి ఏంటంటే మనకి ప్రకృతిలో ఈ పరిమాణంలో పరిమితంగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. మానవ కార్యకలాపాలు తరిగిపోవచ్చు. ఇటువంటి వనరులు ఉదాహరణకి అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. అడవుల్లో ఏముంటాయి? మనకి వన్యప్రాణులు ఉంటాయి. తర్వాత ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఇవన్నీ కూడా తరిగిపోయే శక్తి వనరులు. తరగని శక్తి వనరులు గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నిటిని గుర్తుపెట్టుకోవచ్చు. తరగడం ఏంటి? 2 సూర్యరశ్మి, సన్లైట్ ఎప్పుడు కూడా మనకి బాగుంటుంది, ఎప్పుడు తరిగిపోదన్నమాట. అదేవిధంగా గాలి కూడా. ఈ 2 మాత్రమే మానవుడు ఎటువంటి కార్యకలాపాలు చేసినా కూడా తరిగిపోవన్నమాట. మిగిలినవనుకో ఈ అడవులు గాని నరికేస్తే తరిగిపోతాయి, వన్యప్రాణులు చంపేస్తే చనిపోతే సరిపోతాయి. ఈ ఖనిజాలు కూడా తీసేస్తే పోతాయి, నేలబొగ్గు కూడా తీసేస్తే తరిగిపోతుంది, పెట్రోలియం కూడా, ఈ సహజవాయువు కూడా. ఇవన్నిటిని కూడా మనం ఎక్కువగా ఉపయోగించే తరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. నెక్స్ట్ ఇది ఒక సమూహ కృత్యం అంట. కొన్ని పాత్రలు తీసుకోండి, వాటిని పాప్కార్న్, శనగలు, వేయించిన పప్పులు, టీ పొలతో నింపండి. ఒక్కొక్క సమూహంలో 7 అంటే ఇప్పుడు కృత్యం ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒక సమూహ కృత్యం అనమాట. ఒక పాత్రలోనికి కొన్ని పాప్కార్న్, శనగలు, వేయించిన పప్పులు ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సమూహంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమూహం, ఇక్కడ ఒక సమూహం, ఒక సమూహంలో ఎంతమంది ఉన్నారంటే 7 ఉన్నారనమాట. ఈ 7 మళ్ళీ ఉపసమూహాలుగా చేయాలి. ఉపసమూహంగా చేయాలంటే 7 అంటే మొదటి గ్రూప్లో ఒక వ్యక్తి ఒకరు, ఇద్దరు, నలుగురు ఉండేలా ఉపసమూహాలుగా విడగొట్టండి అన్నాడు. అంటే 7 ఇదో ఒక గ్రూపుగా, ఇద్దరిని ఒక గ్రూపుగా, మిగిలిన 4 ఒక గ్రూపుగా, మొత్తం 3 గ్రూపులుగా. అంటే ఈ 1 అన్నది 1వ తరం, ఈ 2 అన్నది 2వ తరం, ఈ 4 అన్నది 3వ తరం అనమాట. వీళ్ళందరూ వినియోగదారులు. వినియోగదారులు అంటే ఈ శనగలో వేయించిన పప్పులను వినియోగించుకుంటారనమాట. 1వ తరంలో, 2వ తరంలో, 3వ తరంలో అలా వినియోగించుకుంటూ వెళ్తారు. వీళ్ళని వినియోగదారులు అని చెప్తారనమాట. వీళ్ళని ఉపసం విడగొట్టండి. వారికి మొదటి 2, 3 తరాలుగా వరుసగా పేర్లు పెట్టాలి. మనం ఒక గ్రూప్ తీసుకుంటాం, దాంట్లో 7 ఉంటారు. ఆ 7 మళ్ళీ ఆ గ్రూప్ల నుంచి మళ్ళీ ఉప గ్రూప్స్, సబ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ గ్రూప్లో ఒక వ్యక్తి, సెకండ్ గ్రూప్లో 2 వ్యక్తి, 3వ గ్రూప్లో 4 ఉంటారనమాట. మొదట తరం దీనికి మొదటి తరం, 2వ తరం, 3వ తరం పేరు పెట్టుకుంటాం. ఫస్ట్ పాప్కార్న్స్ లేదా శనగలు ఇవన్నీ ఒక కప్పు బల్ల మీద పెడతా ఉంటాం. మొదటి తరం వారిని తినమని చెప్తూ ఉంటాం. అందులో అప్పుడు తిన్నప్పుడు దాంట్లో ఎన్నైతే మిగిలాయో అబ్జర్వ్ చేస్తాం. తర్వాత 2వ తరాన్ని తినమని తీసుకోమని చెప్తాం. అప్పుడు ఆ పాత్రలో ఎన్నైతే మిగిలి ఉన్నాయో తినమని చెప్తాం. తర్వాత 3వ తరం వారిని తీసుకోమని చెప్తాం. అంటే 3వ తరంలో ఎక్కువ మంది జనం ఉన్నారు కాబట్టి ఈ పదార్థాలు సరిపోకపోవచ్చు కూడా అని చెప్పడానికి అనమాట. అంటే ఈ యొక్క కృత్యం పాత్రలో తినుబండారాల లభ్యత పరిశీలించండి. ఇప్పుడు 3వ తరం వినియోగదారులందరికీ అన్ని తినుబండారాలు అందాయో పరిశీలించండి. ఏదైనా పాత్రలో ఇంకేమైనా మిగిలి ఉన్నాయని పరిశీలించండి. అంటే ఇవన్నీ కూడా ఈ తినుబండారాలు సహజ వనరులుగా మనం అర్థం చేసుకోవాలి.
అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు అనమాట. మనం ఈ సహజ వనరులు అంటే ఆ పప్పు ధాన్యాలని అలాగా మనం ఇప్పుడు చెప్పినటువంటి గ్రూపుల్లోని వ్యక్తులు అత్యాశకు పోయి తినేసారనుకో తర్వాత తరాల వారికి ఈ మనకి ఈ మిగలవనమాట. ఈ తినుబండారాలనే మనం బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి తరిగిపోయే శక్తి వనరులు మొత్తంగా సూచిస్తాయన్నమాట. ఇవి ఏ విధంగా అయితే తినుబండారాలను తినేస్తున్నామో ఆ విధంగానే ఈ పెట్రోలియం అదేవిధంగా బొగ్గు, సహజ వాయువులను కూడా మనం అత్యాశ కొలది వినియోగించేసుకుంటే తర్వాత తరాలకి ఉండవని చెప్పడానికి కృత్యం అనమాట. మనం బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి తరిగిపోయే శక్తి వనరుల గురించి తెలుసుకుందాం. ఇవి జీవుల మృత అవశేషాల నుండి తయారవుతాయి. కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అని అంటారు. ఈ క్రింది వాటిలో శిలాజ ఇంధనాలు ఏవి అంటే శిలాజ ఇంధనాలు అంటే ఏంటి? మృత అవశేషాలు అంటే చనిపోయినటువంటి మొక్కలు అంటారు. నేలబొగ్గు. మీరు నేలబొగ్గును చూసి ఉండవచ్చు. దాని గురించి విని ఉండవచ్చు. ఇది రాయిలా గట్టిగా నలుపు రంగులో ఉంటుంది. ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాలలో నేలబొగ్గు ఒకటి. పూర్వం దీనిని రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజన్ను నడపడానికి ఉపయోగించేవారు. దీనిని థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. వివిధ పరిశ్రమలలో నేలబొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. పూర్వం అయితేనంట దీనిని రైలు ఇంజన్స్ ఉంటాయి కదా, రైలు ఇంజన్లో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి అంటే ఈ బొగ్గు ద్వారా నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజిన్ నడపడానికి ఉపయోగించారు. దీనిని థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇక అప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే పూర్వం రైలు నడపడానికి దేనిని ఇంధనంగా ఉపయోగించేవారు అంటే మనకి నేలబొగ్గు అనమాట. అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు అని కూడా క్వశ్చన్ అడుగుతారనమాట. నేలబొగ్గు కథ. స్టోరీ ఆఫ్ కోయల్. మనకు నేలబొగ్గు ఎక్కడి నుండి లభిస్తుంది, ఎలా ఏర్పడుతుంది? సుమారు 300 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాలలో దట్టమైన అడవులను కలిగి ఉండేది. భూమిలో చిత్త ప్రాంతాల్లో దట్టమైన అడవులను కలిగి ఉన్నది. వరదలు కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా అడవులు భూమిలోనికి కూరుకుపోయాయి. కాలక్రమేణా వీటిపై మరింత మట్టి చేరడం వల్ల అవి గుర్తుకు గురయ్యాయి. మరింత లోతుకు పోయే కొలది ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ వచ్చింది. అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వలన చనిపోయిన మొక్కలు నెమ్మదిగా నేలబొగ్గుగా మరి అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వలన చనిపోయినటువంటి మొక్కలు నెమ్మదిగా నేలబొగ్గుగా మారింది. నేలబొగ్గులో ప్రధానంగా కార్బనం ఉన్నందున వృక్ష సంపదన నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియని కార్బనైజేషన్ అంటారంట. ఈ నేలబొగ్గులో ప్రధానంగా ఏముంటుంది? మనకి కార్బనం అనేది ఉంటుంది. కార్బనం అని ఇచ్చాడు. కార్బన్ ఉంది. అంటే వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను కార్బనైజేషన్ అంటారు. ఇది కూడా ఒక క్వశ్చనే మనకి. ఇదో క్వశ్చన్ కింద అడగచ్చు. అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా మనకి చనిపోయిన మొక్కలు నెమ్మదిగా నేలబొగ్గుగా మారుతుంది. ఇది జీవ పదార్థ అవశేషాల నుండి ఏర్పడినందున నేలబొగ్గును శిలాజ ఇంధనం అంటారు. ఇది జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడినందున నేలబొగ్గును శిలాజ ఇంధనం కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి నేలబొగ్గు గని అని ఇవ్వడం జరిగింది. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలను వేరు చేస్తారు. నేలబొగ్గు నుంచి వచ్చేవి ఏంటంటే కోల్ గ్యాస్ వంటివి ఉపయుక్తమైన పదార్థాలు వస్తాయట. కోక్ ఏంటి? ఇది ఒక దృఢమైన నల్లని సచిత్ర పదార్థం. కోకు ఒక దృఢమైన నల్లని సచిత్ర పదార్థం. ఇది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం. ఈ క్రింది వాటిలో కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం ఏది అని అడిగితే కోకు, కోల్తారు, కోల్ గ్యాసు లేదా బొగ్గు అని ఇస్తాడు. అప్పుడు మనం కోక్ అని పెట్టాలి. ఇది ఎలాంటిదంటే మనకి దృఢమైనది ప్లస్ నల్లని సచిత్ర పదార్థం. కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం. దీని నుంచి మనకి స్టీల్ తయారీలో, పలు లోహాల సంగ్రహణలో కోకును ఉపయోగిస్తారు. స్టీల్ తయారీలో, అదేవిధంగా స్టీల్ ప్లేట్లు అన్నమాట. పలు లోహాల సంగ్రహణలో కోకును ఉపయోగిస్తారు. లోహాల సంగ్రహణలో ఉపయోగించే నేలబొగ్గు నుంచి ఏంటి లోహాల సంగ్రహణలో ఉపయోగపడేది ఏది అని అడగొచ్చు అనమాట క్వశ్చన్. లోహాల సంగ్రహణలో
ఉపయోగపడేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ కోల్తార్. ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం. ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. కోల్తారు నుండి పొందిన ఉత్పత్తులను మన నిత్య జీవితంలో ఉపయోగించుకునే అనేక పదార్థాల తయారీలో ముడిసరుకుగాను, అంటే మనం నిత్య జీవితంలో ఉపయోగించుకునే అనేక పదార్థాల ముడిసరుకుగాను, కృత్రిమ అద్దకాలుగాను, అంటే రంగులు, ఔషధాలు, మెడిసిన్స్, అదేవిధంగా పేలుడు పదార్థాలు, అదేవిధంగా పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింటింగ్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పులకు వాడే పదార్థాల పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తారు. మాతులు మరియు ఇతర కీటకాలను తరిమి వేయడానికి ఉపయోగించే నాప్తలిన్ ఉండలు కూడా కోల్తారు నుండి తయారు అవ్వడం ఆసక్తిని కలిగిస్తుంది. చూసావా, కృత్రిమ అద్దకాలు అంటే కలర్స్ వేస్తాం కదా ఇంటికి, పెయింటింగ్స్, అవి, ఔషధాలు, అదేవిధంగా పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింటింగ్లు, అదేవిధంగా ఫోటోగ్రాఫిక్ పదార్థాలు. ఇక్కడ మనకి చూడండి మీద ప్లాస్టిక్లు, పెయింటింగ్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, అదేవిధంగా ఇంటి పైకప్పుకి వాడే అవి కూడా తయారు చేస్తారట. అదేవిధంగా కీటకాలను తమిరి వేయడానికి, అదేవిధంగా నాప్తలిన్ ఉండలను కోల్తారు ఆసక్తి కలిగిస్తుంది. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార్ స్థానంలో ఇంతకుముందైతే కోల్తారుతో రోడ్లు వేసేవారు. బట్ ఇప్పుడైతే పెట్రోలియం నుంచి లభించేటటువంటి బిటూమెన్ అనే దానిని ఇప్పుడు రోడ్లు వేయడానికి ఉపయోగిస్తారన్నమాట. ఆ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తారు స్థానంలో బిటూమెన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ కోల్ గ్యాస్. ఇదేమో ఘనం. కోక్ అనేది ఘనంగా ఉంటుంది, తార్ అనేది ద్రవంగా ఉంటుంది, గ్యాస్ అనేది వాయువు ఉంటుంది. అంటే నేల బొగ్గు నుంచి మనకి ఘన, ద్రవ, వాయు 3 రూపాల్లో కూడా 3 డిఫరెంట్స్ అనేవి ఉపయుక్తమైన పదార్థాలు లభిస్తున్నాయి. నేల బొగ్గు నుండి కోకును పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో మనకి కోల్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే కోకుని తీసినప్పుడు ఈ కోల్ గ్యాస్ అనేది వస్తుందన్నమాట. వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా 1810లో 10వ సంవత్సరంలో లండన్లోను, 20వ సంవత్సరంలో న్యూయార్క్లోను కోల్ గ్యాస్ను ఉపయోగించారు. ఈ రోజుల్లో దీనిని ఎక్కువగా కాంతిజనకంగా కంటే ఉష్ణజనకంగా, అప్పుడైతే వీధి దీపాలను వెలిగించడానికి దేన్ని ఉపయోగించేవారు? కోల్ గ్యాస్ను ఉపయోగించేవారండి వీధి దీపాలను వెలిగించడానికి. ఇప్పుడైతే కాంతిజనకంగా కంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారట. ఎప్పుడు కోల్ గ్యాస్ని. ఈ కోల్ గ్యాస్ని ఇప్పుడు మనం ఉష్ణజనకంగా ఉపయోగిస్తాం అన్నమాట. నేల బొగ్గు నుండి కోక్ పొందడానికి జరిపే ప్రక్రియ సంగ్రహణలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మనకి వీధి దీపాలు వెలిగించడానికి మొట్టమొదటిసారిగా 1810లో లండన్లోను, 1920లో న్యూయార్క్లోను కోల్ గ్యాస్ను ఉపయోగించేవారు. ఈ రోజుల్లో దీనిని ఎక్కువగా ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు. ఈ కోల్ గ్యాస్ అనేది ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు అలాంటికి ఉపయోగిస్తున్నారు అన్నమాట ఉష్ణజనకంగా. లండన్ కూడా గుర్తుపెట్టుకో, లా న్యూ 1810. మనకి ఈ కోల్తార్ అనేది ఏమో 200 పదార్థాల మిశ్రమం. ఇక్కడ 200 పదార్థాల మిశ్రమం అనేది ఇక్కడ ఇచ్చేది. అదేవిధంగా బొగ్గు అనేది 3 మిలియన్ల సంవత్సరాల క్రితం అడవుల క్రితం భూమిలో ఉదరచేత ప్రాంతం కింద ఉండేది. ఇది 300 మిలియన్ల సంవత్సరాల క్రితం అడవులలో ఉండేదనేసి ఇవ్వడం జరిగింది. 300 మిలియన్ల సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. నేల బొగ్గు అనగానే 300 మిలియన్లు 3 మిలియన్ కోడ్ అనమాట. 3 మిలియన్ నేల బొగ్గుకి సంబంధించి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ కోల్తార్ అనేది ఒక ద్రవ పదార్థం. ఇందులో మనకి 200 పదార్థాల మిశ్రమం ఉంటుంది. దీని నుంచి కృత్రిమ అద్దకాలు, పెట్రోలు, పెయింటింగ్లు, ప్లాస్టిక్లు, పరిమళ ద్రవ్యాలు, ఫోటోగ్రాఫిక్ అన్నీ మీద ఉన్నాయి ఎక్కువ. పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింటింగ్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడేవి, మాతులు, కిటకలు తమరడానికి ఇవన్నిటి కూడా ఉపయోగిస్తారు. మనకి ఇప్పుడు నేల బొగ్గు శుద్ధి చేయు కేంద్రాల వద్ద ఉన్న అనేక కర్మాగారాలలో, అంటే నేల బొగ్గుని శుద్ధి చేస్తాయి కదా, ఆ కర్మాగారాలలో కోల్ గ్యాస్ను నేల బొగ్గు కేంద్రాల దగ్గర ఉన్న, అంటే ఈ నేల బొగ్గు కేంద్రాలకి దగ్గరగా ఉన్న ఇంకా కర్మాగారాలు ఉంటాయి కదా, అనేక కర్మాగారాలలో కోల్ గ్యాస్ను అంటే ఆ నేల బొగ్గు నుంచి వచ్చినటువంటి కోల్ గ్యాస్ని ఆ పక్కనే ఉన్నటువంటి కర్మాగారాలు ఉపయోగించుకుంటున్నాయి అనమాట. దగ్గరగా ఉంటాయి కాబట్టి. అలాగనమాట.
సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, కార్లు, తేలికపాటి మొబైల్స్‌లో పెట్రోలియం ఇంధనంగా ఉపయోగిస్తారని మీకు తెలుసు. ఇందులోని మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్‌లో పెట్రోలియం ఇంధనంగా ఉపయోగిస్తారని మీకు తెలుసు. ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ మోటార్ వాహనాలు అంటే పెద్ద పెద్దయి అయితే డీజిల్ తోటి, చిన్న చిన్నవి అయితే మనకి పెట్రోలియంతోని నడుస్తాయన్నమాట. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోలు, డీజిల్ లభిస్తాయి. మనకి దాని నుంచి మనకి ఈ పెట్రోలియం అదే డీజిల్ అనేవి 2 లభిస్తాయన్నమాట. పెట్రోలియం అనే పదం ఓలియం అనే పదాల నుంచి ఉద్భవించింది. పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె. ఎందుకంటే పటంలో చూపిన విధంగా ఇది పటం అనమాట. పటంలో చూపిన విధంగా ఇది రాళ్ళు. ఇవి రాళ్ళు, ఇది నూనె, ఆయిల్ అనమాట. అంటే రాళ్ళ మధ్యలో ఉందన్నమాట ఇది. భూమి కింద ఉన్న రాళ్ళ మధ్య నుండి వెలికి తీస్తారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందనమాట. భూమి కింద ఉన్న రాళ్ళ మధ్యలో నుండి ఈ ఆయిల్ అనే దాన్ని వెలికి తీస్తారు. ఓలియం అంటే నూనె కదా. ఓలియం అంటే నూనె అంటే పెట్రా ప్లస్ ఓలియం పెట్రోలియం. పెట్రా ప్లస్ ఓలియం. ఓలియం అంటే నూనె అనమాట. ఈ కింది వాటిలో ఓలియం అనగా నూనె అని గుర్తుపెట్టుకోండి. ఇది భూమి కింద ఉన్న రాళ్ళను నుంచి సేకరిస్తారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అనుకోవాలి. పెట్రోలియం అని పేరు వచ్చింది. పెట్రా అనగా రాక్, ఓలియం అనగా నూనె అనమాట. మీకు తెలుసా పెట్రోలియం ఎలా ఏర్పడుతుందో? సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడుతుంది. ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్ర అడుగుభాగాన్ని చేరుకుని ఇసుక, మట్టి పొరలతో కప్పబడతాయి. కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు గాలి లేకపోవడం, అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనాలతో ఉండడం చేత అవశేషాలు పెట్రోలియం సహజవాయువులుగా రూపాంతరం చెందుతాయి. అక్కడ గాలి ఉండదు. అది గాలి లేకపోవడం ఒకటైతే మళ్ళీ అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం ఉండడం చేత అవి మనకి పెట్రోలియం ప్లస్ సహజవాయువుగా రూపాంతరం చెందుతాయి. ఇది పెట్రోలియం సహజవాయు నిక్షేపాలను చూపుతుంది. ఇది పట్టిక. పెట్రోలియం ఆయిల్ గ్యాస్ను కలిగి ఉన్న పొర నీటిపైన ఉన్నట్లు గమనించవచ్చు. పెట్రోలియం అదేవిధంగా గ్యాస్ నీటిపైన ఉన్నట్లు గమనించవచ్చు. ఎందుకంటే ఇలా జరుగుతుంది. చమురు, వాయువు నీటి కంటే తేలికైనవి కాబట్టి ఇవి నీటిలో కలవని గుర్తుంచుకోండి. అదేవిధంగా చమురు అదేవిధంగా వాయువు నీటి కంటే తేలికైనవి అనమాట. ఇవి నీటి కంటే తేలికైనవి. ఈ రెండు కూడా తేలికైనవి కాబట్టి అవి నీటిలో మునగవన్నమాట. నీటిలో కలవు అని గుర్తుంచుకోండి. ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని 1859వ సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారనమాట. మొట్టమొదటి చమురు బావిని ఎక్కడ తవ్వారు? అమెరికాలో ఎక్కడ? పెన్సిల్వేనియాలో అంటే సరదాగా గుర్తుపెట్టుకోండి. అమెరికాలోని పెన్సిల్తో చమురు తవ్వారని గుర్తుపెట్టుకోండి. లేకపోతే అమెరికాలోని పెన్సిల్వేనియాలో చమురును తవ్వారనమాట. ఎప్పుడు? 1859వ సంవత్సరంలో. 1859 తర్వాత మళ్ళీ 18 ఇయర్స్ తర్వాత అంటే 59కి 8 కలిపితే ఎంత అంటే 1867. 6, 7, 8 ఇక్కడ 8 ఏళ్ళ తర్వాత కాబట్టి 8 ఏళ్ళ గుర్తుపెట్టుకోండి. 6, 7, 8 ఏళ్ళ తర్వాత కదా సంవత్సరంలో అంటే ఫస్ట్ 1859 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు. తర్వాత మళ్ళీ ఒక 8 సంవత్సరాల తర్వాత అంటే 1867 సంవత్సరంలో అస్సాంలోని ముకుం నందు చమురు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ తవ్వారు, ఇక్కడేమో గుర్తించారు. వాళ్ళు తవ్వలేదు, ఇక్కడ కేవలం గుర్తించారు మాత్రమే. తర్వాత భారతదేశంలోని అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది. మనకి అస్సాంలో చమురు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పుడు 1867లో. ఏమంటే అమెరికాలో తవ్విన తర్వాత 8 ఏళ్ళకి అస్సాంలోని ముకుం నందు ఉన్నట్లు గుర్తించారు. భారతదేశంలో వచ్చేసి మనకి ఇది కోడ్ ఏంటంటే ఇక్కడ ఒక కోడ్ రాసుకున్నాను. ఆగు మీ గొప్ప
మూవ్ ఆగు మీ గోదావరి కృష్ణ చూసొద్దాం అని పెట్టుకున్నాను అనమాట. ఆగు మీ గోదావరి కృష్ణ చూసొద్దాం. ఆగు మీ గోదావరి కృష్ణ చూసొద్దాం. ఆ అంటే అస్సాం, గు అంటే గుజరాత్, మీ అంటే అనుకో ముంబై హై, గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతాల్లో చూసొద్దామంటే చమురు లభిస్తుంది. ఆగు మీ గోదావరి కృష్ణ చూసొద్దాం. గోదావరి కృష్ణ ముంబై హై, ఆగా అస్సాము గుజరాత్. ఆగు అంటే ఈ ఫస్ట్ రాసుకో. నెక్స్ట్ పెట్రోలియం శుద్ధి. పెట్రోలియం చమురు ఇక్కడ మనకి పెట్రోలియం శుద్ధి అని ఇచ్చాడంటే అంటే పెట్రోలియం అనేది ఎలా ఉంటుందంటే మనకి ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం. ఇది దుర్వాసన కలిగి ఉంటుంది. ఇది పెట్రోలియం గ్యాస్, పెట్రోలియం, డీజిల్, కందెన నూనె, పారాఫిన్, మైన్ మొదలైన అణుఘటకాల మిశ్రమం. ఈ పెట్రోలియం నుంచి మనకి పెట్రోలియం గ్యాస్ వస్తుంది. పెట్రోల్, డీజిల్, కందెన నూనె, పారాఫిన్, మైనం ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకనే పెట్రోలియం అనేది మొదలైన అణుఘటకాల మిశ్రమం అనమాట. ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మనకి పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, కందెన నూనె, పారాఫిన్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ పెట్రోలియంకి అదేవిధంగా కోల్తారు కూడా దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం. ఇదైతే ముదురు రంగు, ఇది నలుపు రంగు, ఇది ముదురు రంగు. అదేవిధంగా దీనికి దుర్వాసన ఉంటుంది, దానికి దుర్వాసన ఉంటుంది. కాకపోతే ఇది జిడ్డుగా ఉండే ద్రవం. ఇది చిక్కని నల్లని దుర్వాసన గల చిక్కనైన ద్రవం. ఇది జిడ్డుగా ఉండే ద్రవం. ఇది ముదురు రంగు, అది నలుపు రంగు. ఇది తేడా అనమాట మనకి. ఇక్కడ చూడు, నిల్వ ఉంచు శిల, దానిపైన నూనె, దానిపైన గ్యాసు. నీటిని చొరబడనీయని శిల అంటే ఇక్కడ నీటిని చొరబడనీయదనమాట. ఈ లోపలికి క్రింద నీరు ఉంటుంది. ఫస్ట్ నిల్వ ఉంచు శిల అంట. నిల్వ ఉంచు శిల, నీటి నిల్వ ఉంచు శిల ఏమో ఇది ఇక్కడ. అదే అంటే నీటిపైన నూనె ఉంటుంది, నూనె పైన గ్యాస్ ఉంటుంది. ఒక ఆర్డర్ అడిగితే కనుక కూడా అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి పెట్రోల్ శుద్ధి కర్మాగారం ఎలా ఉందో. పెట్రోలియం వివిధ అణుఘటకాలు లేదా అంశీభూతాలను వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అంటారు. పెట్రోలియంలో ఉన్నటువంటి వివిధ అంశీభూతాలను వేరు చేయడం లేదా అణుఘటకాలను వేరు చేయడాన్ని ఏమంటారంటే పెట్రోలియం శుద్ధి అంటారు. పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో చేయబడుతుంది. పెట్రోలియం వివిధ అణుఘటకాలు మరియు వాటి ఉపయోగాలు పట్టికలో ఇవ్వబడిందండి. ఇదే పట్టికలో పెట్రోలియం సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అంటారు. పెట్రోకెమికల్స్ అని వేటిని అంటారు? మనకి ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చారు కదా, ఈ బాక్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పెట్రోలియం సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అంటారు. పెట్రోకెమికల్స్ అని వేటిని అంటారంటే మనకి పెట్రోలియం ప్లస్ సహజ వాయువు, ఈ రెండింటిని కలిపే మనం పెట్రోకెమికల్స్ అంటారు. అంటే పెట్రోలియం సహజ వాయువు నుండి లభించే అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అంటారు. వీటి పెట్రోకెమికల్స్ మనం డిటర్జెంట్లు అంటే సోప్స్ అయి ఉంటాయి కదా, డిటర్జెంట్లు, అదేవిధంగా కృత్రిమ దారాలు అంటే మొత్తం మనకి పాలిస్టర్, నైలాన్, ఆక్రిల్ మొదలైనవి కృత్రిమ దారాలు, అదేవిధంగా పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి పెట్రోకెమికల్స్ను ఉపయోగించి మనకి డిటర్జెంట్లు, సోప్స్, అదేవిధంగా కృత్రిమ దారాలు ఏమిటంటే పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్, పాలిథిన్ సంచులు ఉంటాయి కదా అవి. అదే మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలో కూడా ఈ పెట్రోకెమికల్స్ని యూజ్ చేస్తారు. సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువును యూరియా తయారీలో ఉపయోగిస్తారట. ఈ యూరియా ఎరువులు అన్న యూరియా అన్న ఒకటి. ఇది ఇంపార్టెంట్, మెయిన్గా తెలియదు, గుర్తుపెట్టుకోలేము మనం. అంటే మిగతా అని చెప్తాం. అంటే పెట్రోకెమికల్స్ అంటే పెట్రోలియం సహజ వాయువు, అదేవిధంగా సహజ వాయువు నుండి ఈ పెట్రోకెమికల్స్ నుంచి మనకి కృత్రిమ దారాలు, డిటర్జెంట్లు, పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ తయారీలో ఉపయోగిస్తామని తెలుసు. అదేవిధంగా సహజ వాయువు నుండి దీని నుంచి మనకు కొంచెం క్రిటికల్గా ఉంది, గుర్తుపెట్టుకోండి అనమాట. అంటే సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. హైడ్రోజన్ వాయువు ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీనిని నల్ల బంగారం అంటారు. ఈ క్రింది వారిలో నల్ల బంగారంగా పేర్కొనబడినది ఏది అంటే మనం పెట్రోలియం అని పెట్టాలి. ఎందుకంటే నల్ల బంగారం బొగ్గు నల్లగా ఉంటుంది కదండి, నల్ల బంగారం పెట్టేయకూడదు. సరేనా, అర్థమైందా?
నల్ల బంగారం అనగా మనకి పెట్రోలియం. పెట్రోలియం గొప్ప వాణిజ్యత కారణంగా దీనిని నల్ల బంగారం అని కూడా అంటారు. హైడ్రోజన్ వాయువును యూరియా ఎరువు అన్న ఒకటే. నెక్స్ట్ ఇక్కడ పెట్రోలియం అంశీభూతాలు వాటి ఉపయోగాలు ఇచ్చారు చూద్దాం. ద్రవ రూపంలో పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అంటే గృహ మరియు పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగపడుతుంది ఎల్పిజిని. పెట్రోల్ అనేది మనకి మోటారు ఇంధనం, అదేవిధంగా విమాన ఇంధనం అంటే చిన్న చిన్న వాహనాలకే ఈ పెట్రోల్ ఉపయోగిస్తారు. అదేవిధంగా పెద్దదైనటువంటి విమానం కూడా పెద్దదే కదా, విమాన ఇంధనంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. అమెరికా వెళ్ళినప్పుడు మనం విమానంలో ఏం వేసుకోవాలంటే పెట్రోల్ వేసుకుని విమానంలో పెట్రోల్ వేసేలా చూసుకుంటూ ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోవడానికి. జస్ట్ డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి కూడా ఇదే. ద్రావణి పెట్రోల్ అనేది ద్రావణియా, ద్రావితమా, ద్రావణమా అని అడుగుతాడు. ఇది ద్రావణి డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి. ద్రావణి అంటే ఇది కరిగించుకుంటుంది అన్నమాట. ద్రావితం అంటే కరిగేది, అంటే డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి. ఈ క్రింది వాటిలో డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి లేదా పెట్రోలియం అనేది డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి, ద్రావితం, ద్రావణం అలా అవ్వచ్చు అనమాట. ఇది ద్రావణి అని గుర్తుపెట్టుకోండి, ద్రావణి. తర్వాత కిరోసిన్ అనేది మనకి స్టవ్వులు, దీపాలు, అదేవిధంగా జెట్ విమానాల ఇంధనం. కానీ ఇది కొంచెం కిరోసిన్ అంటే పెద్ద మనం పట్టించుకున్నట్టు ఉంటాం, కానీ జెట్ విమానాల ఇంధనంగా కూడా పనిచేస్తుంది కిరోసిన్. డీజిల్ భారీ మోటార్ వాహనాలకు ఇంధనంగా, అదేవిధంగా విద్యుత్ జనరేటర్లలో. మనకి కిరోసిన్లో మోటార్ వాహనాలకి ఉపయోగించాం, అదేవిధంగా కొంచెం డిఫరెంట్ అయినటువంటి విమానానికి ఉపయోగించాం, డ్రై క్లీనింగ్ కోసం కూడా ఉపయోగించాం. అదేవిధంగా కిరోసిన్ జెట్ విమానాలు. డీజిల్ వచ్చేసి విద్యుత్ జనరేటర్లు. అంటే ఇవి తెలిసినవి కాకుండా తెలియనివి చెప్తున్నాను అనమాట నేను, అందరికీ తెలిసినవి కాకుండానే. తర్వాత కందెనలు అంటే తలాల మధ్య ఘర్షణ తగ్గించడానికి. పారాఫిన్ మైనం అనేది లేపనాలుగాను, కొవ్వొత్తులు, వ్యాజిలిన్ తయారీలో ఉపయోగిస్తారు లేపనాలు. బిటూమెన్ అనేది పెయింటింగ్స్, రోడ్ల ఉపరితలాలు వేయడానికి. మనకి బిటూమెన్ అనేది ఇందాకే చెప్పుకున్నాం, రోడ్ల ఉపరితలాలు కానీ కాదు తెలుసు, కానీ పెయింటింగ్స్ కూడా ఉపయోగిస్తున్నారంట. పెయింటింగ్స్ కూడా మనకి ఈ బిటూమెన్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సహజవాయువు అనమాట. సహజవాయువు చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం, ఎందుకంటే దీనిని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం. సహజవాయువును అధిక పీడనం వద్ద సంపీడ్య సహజ వాయువుగా నిల్వ చేయబడుతుంది, సిఎన్జిగా నిల్వ చేయబడుతుంది. సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తిగా ఉపయోగిస్తారు. అతి తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వలన, అంటే సిఎన్జిని మనం విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగి ఉండడం వలన రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది స్వచ్ఛమైన ఇంధనం. ఈ క్రింది వాటిలో స్వచ్ఛమైన ఇంధనం ఏది, అదేవిధంగా విద్యుత్తుకు ఉపయోగించే ఇంధనం ఏది, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ఇంధనం లేదు, అదేవిధంగా మోటార్ వాహనాల్లో ఉపయోగించేది ఏదంటే మనకి సిఎన్జి. ఇది స్వచ్ఛమైన ఇంధనం అన్నమాట. గొట్టాల ద్వారా సరఫరా చేయబడే గృహాలకు, కర్మాగారాలు నేరుగా మంటటం సిఎన్జి గొప్ప ప్రయోజనం. అంటే గృహాలు, కర్మాగారాల్లో నేరుగా మండడం సిఎన్జి గొప్ప ప్రయోజనం. గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా వడోదర ఇతర ప్రదేశాలలో ఉన్నాయి. అంటే గొట్టాల ద్వారానే సిఎన్జిని పంపిణీ చేసేది ఎక్కడ ఉందంటే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉందంట. అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి వడోదర ఇతర ప్రదేశాల్లో కూడా ఉన్నాయంట. సహజవాయువును అనేక రసాయనాలు, ఎరువుల తయారీకి ముడి పదార్థంగా ఉపయోగిస్తాడు. ఇందాక కూడా మనం ఎరువులకి దేన్ని ఉపయోగిస్తామన్నాము, ఎరువులకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువుని, అదే సహజవాయువు నుంచి పొందిన హైడ్రోజన్ వాయువుని. అదేవిధంగా ఎరువుల తయారీకి ముడి పదార్థంగా కూడా ఉపయోగిస్తారు. భారతదేశం అంతా అపారమైన సహజవాయు నిల్వలు కలిగి ఉంది. మన దేశంలో త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టాలలో సహజవాయువు కనుగొనబడింది. T² ఎంకేజీ అంటే టీ ఫర్ త్రిపుర, ఆర్ ఫర్ రాజస్థాన్, ఎం అంటే మహారాష్ట్ర, కే అంటే కృష్ణా, జీ అంటే గోదావరి. అంటే T² ఎంకేజీ. త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, కృష్ణా, గోదావరి డెల్టాలలో సహజవాయువును కనుగొనబడింది. చనిపోయిన జీవుల నుండి ప్రయోగశాలలో బొగ్గు, పెట్రోలియం, సహజవాయువును తయారు చేయలేం, ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి మనం ప్రయోగశాల తయారు చేయలేమన్నమాట. తర్వాత
లేదు. ఇటువంటి నిర్మాణం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి ప్రయోగశాలలో వాటి నిర్మాణం కోసం అవసరమైన పరిస్థితులు సృష్టించలేమని ఇక్కడ మనకి పహేలి చెప్తుందనమాట. కొన్ని సహజ వనరులు పరిమితం అనమాట. శిలాజ ఇంధనాలు, అడవులు, ఖనిజాలు మొదలైన కొన్ని సహజ వనరులు తరిగిపోయేవని మీరు అధ్యాయంలో ప్రారంభంలో చదువుకున్నారు. బొగ్గు, పెట్రోలియం, శిలాజ ఇంధనాలని మీకు తెలుసు. చనిపోయిన జీవులను ఇంధనంగా మారడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ అన్నీ కూడా మిలియన్లే ఇచ్చాడు. అర్థమైందా? అంటే బొగ్గు 300 మిలియన్ సంవత్సరాల క్రితం అడవిలో ఉన్నదని ఒకటి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి పెట్రోలియం, బొగ్గు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. మరొక వైపు వీటిలో మనకు తెలిసిన నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే. అంటే వీటిలో మనకు తెలిసిన నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇంధనాలను మండించడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. వాటి వాడకం గ్లోబల్ వార్మింగ్తో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ ఇంధనాలను బాగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. దీని ఫలితంగా మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం తగ్గుతుంది. ఇవి కూడా ఎక్కువ కాలం అందుబాటులో ఉంటాయి. అంటే మనం ఈ బొగ్గు, పెట్రోలియం వంటివి వాడడం వలన గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడుతుందట. గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది కాబట్టి మనం తక్కువగా వాడాలి. తక్కువగా వాడడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఇవి ఎక్కువ కాలం కూడా అందుబాటులో ఉంటాయి, తరిగిపోకుండా ఉంటాయని చెప్తున్నారన్నమాట. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేయాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వారు ప్రజలకు సలహాలు ఇస్తారు. అంటే పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో సలహాలు ఈ కింది వాటిలో ఏది సలహాలు ఇస్తుంది? ఆప్షన్స్ పీసీఆర్ఏ. ఇది కూడా క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు అనమాట, ఇంపార్టెంట్. మనకి భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు సలహా ఇచ్చేది ఇది. ఎందుకమ్మా ఎలా కావాలి? నాకు చున్నీ కావాలి. సండే మళ్ళీ వైష్ణవి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. వెళ్తావా ఇక్కడ నుంచి? దయచేసి అయిపోయింది. ఒకసారి లేదు, అయిపోయింది. నాది కూడా కట్ చేస్తాను. చూసుకో. ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ లైట్ ఆపే. అన్నం ఎలా వెళ్తుందా అట్లకని చెప్పాను కదా ఒకసారి. ఇంకా మనకి నేలబొగ్గు, పెట్రోలియంలో మనకి సహజ వనరులను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించడం. తరగనివి, తరిగిపోయేవి అనేవి 2 రకాలు. తరగనివి సూర్యరశ్మి, గాలి. తరిగిపోయేవి వచ్చేసి ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం కదా అవన్నీ. అందులో మనకి ఫస్ట్ నేలబొగ్గులో మనకి నేలబొగ్గు గురించి ఇవ్వడం జరిగింది. దానికి కథ చెప్పాడు. అదేవిధంగా నేలబొగ్గులో కోలుతారు, కోల్ గ్యాస్ ఎలా వస్తాయి చెప్పడం జరిగింది. బిటుమేన్ అనేది పెట్రోలియం ఉత్పత్తి అనమాట. దేని నుంచి దేన్ని ఉపయోగించేవారు? పెట్రోలియం కోసం ఇవ్వడింది. పెట్రోలియం, రాకోలియం అనే 2 పదాల నుంచి వచ్చిందనమాట. పెట్రా అంటే రాకు, ఓలియం అంటే నూనె. అదేవిధంగా మొట్టమొదటి చమురు బావిని ఎక్కడ తవ్వడం జరిగింది? అదేవిధంగా అస్సాంలో ఎప్పుడు చమురు ఉన్నట్లు గుర్తించారు? అదేవిధంగా మన ఇండియాలో చమురు ఎక్కడ లభిస్తుంది ఇవ్వడం జరిగింది. అంటే అమెరికాలో, తర్వాత అస్సాంలో గుర్తించారు. తర్వాత పెట్రోలియం శుద్ధికి సంబంధించి ఇక్కడ పెట్రోలియం అనేది ముదురు రంగులో ఉంటుంది, జిడ్డుగా పెట్రోలియం శుద్ధికి సంబంధించి ఇచ్చాడు. తర్వాత పెట్రోకెమికల్స్ అంటే మనకి పెట్రోలియం సహజ వాయువు, వీటి నుంచి ఏమేమి వస్తాయి ఇవ్వడం జరిగింది. ఇంకా పెట్రోలియం అంశీభూతాలు, ఈ ఇంపార్టెంట్ ఇది మనకి ఎగ్జామ్లో రావచ్చు. అంటే కిరోసిన్ని మనం జెట్ విమానంలో ఉపయోగిస్తాం. డీజిల్ వచ్చేసి మనకి విద్యుత్ జనరేటర్లోని, కందనలు తెలుసు, పారాబెన్ తెలుసు. పెట్రోల్ వచ్చేసి పెట్రోల్ అనేది ఒక ద్రావడి, అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి సహజ వాయువు ఎక్కడెక్కడ లభిస్తుందంటే మనకి త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, గోదావరి సహజ వాయువు కనుగొనబడింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా గొట్టాల ద్వారా పంపిణీ చేసేది ఇది ఒకటే. అదేవిధంగా పీసీఆర్ఏ పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అంటే ఎలా ఆదా చేసుకోవాలి పెట్రోల్, డీజిల్ అని వాటి యొక్క చిట్కాలు కూడా జరిగింది. అంటే స్థిరమైన వేగం తెల్లాలి, స్లోగా. అంటే అదేవిధంగా ట్రాఫిక్ లైన్స్ వద్ద ఇంజిన్ ఆఫ్ చేసేమన్నాడు. టైర్ పీడనం తగినంతగా, టైర్ యొక్క పీడనం తగినంతగా ఉన్నదో లేదో నిర్ధారించుకోవాలన్నమాట. టైర్ యొక్క పీడనం తక్కువగా ఉన్నదని నిర్ధారించుకోవాలి. అంటే ఊరికే ఇవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.